అందరికీ నమస్కారం. కువైట్లో కానూన్ గడువు ముగిసిన తర్వాత కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క తనిఖీల పైన కువైట్లో ఉన్న నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు, అలాగే విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రవాసుల సమాజం పైన ఇలా ఆకస్మిక దాడులు చేయడం వల్ల, ఆకస్మిక తనిఖీలు చేపట్టడం వల్ల కువైట్లో ఉన్న ప్రవాసుల సమాజం అభద్రతా భావం ఏర్పడుతుందని చెప్పి దయచేసి ఈ యొక్క తనిఖీలను వేగవంతం కాకుండా సంవత్సరం పొడుగునా ఎలా చేస్తారో అలా చేయాలని చెప్పి నిపుణులు సూచిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక బలగాల కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క అసిస్టెంట్ అండర్ సెక్రటరీ రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడానికి ఇన్స్పెక్షన్ టీమ్ ఫోర్స్ హెడ్ మేజర్ జనరల్ అబ్దుల్లా అల్ సఫా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క క్షేత్రస్థాయి బలగాలు ఎవరైనా సరే కువైట్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారితో మానవీయంగా వ్యవహరిస్తాయని చెప్పి మానవతా దృక్పథంతో వాళ్ళను మేము అదుపులోకి తీసుకుంటున్నాము. అరెస్టు చేసేటప్పుడు వారిపైన దాడులు చేయడం కానీ వాళ్ళను పల్లెత్తి మాటలు అనడం కానీ అనలేదని చెప్పేసి మానవతా దృక్పథంతో వారిని అరెస్టు చేసి మానవతా కోణంలో వాళ్ళని సెంటర్లో ఉంచి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే కువైట్లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ సమాజ భద్రతకు నిజమైన ప్రమాదంగా మారుతారని చెప్పి, మరియు చట్టాన్ని అమలు చేసేవారు ఎవరికి భంగం కలిగించరని చెప్పి అధికారులు తెలిపారు. కువైట్లో ఉన్న అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ సమాజం భద్రతకు ప్రమాదం మారే అవకాశం ఉంది కాబట్టి, అలాగే చట్టాన్ని అమలు చేసే అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దురుసుగా ప్రవర్తించడం లేదు. వాళ్ళను కువైట్లో ఉన్న అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్లో ఉన్న అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ సమాజ భద్రతకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అలాగే చట్టాన్ని అమలు చేసే అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దురుసుగా ప్రవర్తించడం లేదు, వాళ్ళతో మానవతా కోణంలోనే వ్యవహరిస్తున్నామని చెప్పి దయచేసి పుకార్లను నమ్మవద్దని చెప్పి ఆయన వెల్లడించారు. మరి అరెస్టు చేస్తూ ఉన్న సమయంలో ప్రవాసులతో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.